స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే ఫలితాలు వచ్చాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రజల తీర్పు చూసి కాంగ్రెస్ నాయకులకు షాక్ తగిలిందని సెటైర్లు వేశారు. మొదటి విడతలో వచ్చిన ఫలితాలు చూసి షాక్ అయ్యారు. రెండో దఫా ఫలితాలు చూసి మైండ్ బ్లాక్ అయిందని హాట్ కామెంట్స్ చేశారు. గజ్వేలు, అచ్చంపేట నియోజకవర్గాల్లోని 10 గ్రామ పంచాయతీలో విజయం సాధించిన బీఆర్ఎస్ సర్పంచులు హరీష్ రావును కలిశారు. ఈ సందర్భంగా ఆయన సర్పంచులను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం శాలువాతో సత్కరించారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పల్లెలను అధోగతి పాలు చేసినారు. 2 ఏళ్లలో పైసా అభివృద్ధి జరిగింది లేదు. కనీసం కేసీఆర్ గారు కొన్నటువంటి ట్రాక్టర్ల డీజిల్ పోసే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది. పల్లెలు అపరిశుభ్రంగా మారిపోయినాయి. ఆనాడు దేశంలో ఎప్పుడు అవార్డులు ఇచ్చినా తెలంగాణ పల్లెలకు అవార్డుల పంట పండేది. కానీ కేసీఆర్ గారు పోయి రేవంత్ రెడ్డి వచ్చినాక గత 2 సంవత్సరాల్లో తెలంగాణకు అవార్డే లేకుండా పోయింది. దేశంలో అవార్డులు ఇస్తే తెలంగాణ పేరు లేకుండా, తెలంగాణ పల్లెలు లేకుండా అవార్డులే ఉండకపోవు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పల్లెల్ని నిర్లక్ష్యం చేయడం వల్ల, పల్లెల అభివృద్ధి పుట్టుపడడం వల్ల ఈరోజు ఒక్క అవార్డు కూడా రానటువంటి పరిస్థితి. ఆనాడు పెట్టిన పల్లె ప్రకృతి వనాలు కానీ, డంపు యార్డులు కానీ, ట్రాక్టర్లు కానీ అన్ని మూలకు పడ్డటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఆనాడు కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి నెల కూడా పల్లెలకు నిధులు విడుదల చేసేది. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇటు పల్లెలకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు బంద్ అయిపోయినాయి, కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా బంద్ అయిపోయి అభివృద్ధి పూర్తిగా కుంటుపడినటువంటి పరిస్థితి ఉన్నది. బట్ ప్రజలు అన్ని కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ అద్భుతమైన ఫలితాలు, కాంగ్రెస్ కు దిమ్మ తిరిగే ఫలితాలు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చాయి. కాంగ్రెస్ నాయకులు మొదటి దఫా ఫలితాలు చూసి షాక్ అయిపోయింది. రెండవ దఫా ఫలితాలు చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇక 3వ దశ ఫలితాలు ఇవాళ రాత్రికి వస్తాయి. అంటే 2 దశల ఫలితాలు చూసిన తర్వాత అయ్యో లాభం లేదని చెప్పి డబ్బు సంచులు పట్టుకుని హైదరాబాద్కి వెళ్ళి బయలుదేరి ప్రలోభాలకు గురి చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడి పోలీసులను ఉపయోగించి మా కార్యకర్తలపై దాడులు చేసుకుంటూ అడ్డగోలు వ్యవహారాలు కాంగ్రెస్ పార్టీ చేస్తూ వచ్చింది.